నాకు నెలకు ₹1,00,000 జీతమయ్యా. నా ఉద్దేశంలో 1,12 నెలలు అంటే 2 ఇయర్స్ వరకు ఉంటుంది కాబట్టి ఈ 2 ఇయర్స్లో 1 ఇయర్ కంప్లీట్ ఎవరికి హనుమాన్ వైవిశాల పేద విద్యార్థులు ఎవరైతే కట్టలేని పరిస్థితుల్లో 10,000 కడతాం లేకుంటే 15,000 కడతాం వాళ్ళకు ఈ ₹1,00,000 ఉపయోగించుకోవాలని నేను ట్రస్ట్ చైర్మన్గా కోరుతున్నా. రెండోది, ఏ దామోదరం సంజయ్ గారు నీతి నిజాయితీగా అందరూ రాజకీయాల్లో రావడంతో కోట్లు సంపాదిస్తారు, కానీ ఆయన నీతి నిజాయితీ పడు చదువుకున్నటువంటి ఆర్థికవేత్త, 2 సార్లు ఏఐసిసి అధ్యక్షుడుగా అదేవిధంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. ఆయనకు తప్పనిసరిగా న్యాయం జరగాలని నేను ఆయన స్మృతి భవన్ కట్టియాలని చాలా రోజుల నుంచి ఆలోచన చేస్తున్నా. అదే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆయనను అడిగాను, అదేవిధంగా ఎవరు పవన్ కళ్యాణ్ కూడా అడిగాను. ఈ డబ్బులు ఉపయోగపడి ఆడ ఏది స్మృతి భవన్ కట్టియడానికి 1 సంవత్సరం పూర్తిగా హనుమాన్ వైవిశాల, ఇంకో సంవత్సరం పూర్తిగా దామోదరం సంజయ్ గారి ట్రస్ట్ చైర్మన్కి ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా నాకు తప్పనిసరిగా ఒక న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. నేను అడిగింది ఏది, రాజ్యసభ కావాలన్నా అసెంబ్లీలో పార్లమెంట్లో టికెట్ కావాలని 2 సార్లు ఖమ్మం నుంచి ప్రయత్నం చేశా. రాజీవ్ గాంధీ గారు నా మీద అభిమానంతో ఆ రోజులలో యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్గా 2 సార్లు ఆ ప్రాంతానికి వచ్చాడు. తర్వాత ఒకసారి ప్రైమ్ మినిస్టర్ లేనప్పుడు కూడా వచ్చాడు. కానీ ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఏం చేయలేని పరిస్థితులు అయినా ఆయన ఆలోచన నా మీద ఉన్న అభిమానంతో ఒక చిన్న కుటుంబంలోకి వెళ్ళి రాజకీయాలలో నాకు ఎవడు గాడ్ ఫాదర్ లేడు, కానీ నా టాలెంటు నా కష్టం ఆ కుటుంబానికి న్యాయాలు ఉందని తెలుసుకొని నన్ను ముఖ్యమంత్రి స్థాయి దానిగా తీసుకెళ్ళాడు. అది కూడా జరగలే. లాస్ట్ డేస్లో చెప్పాడు, ఏదైతే విశాఖపట్నం నుంచి పెరంబూరు పోయేటప్పుడు హనుమంత్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ విల్ బి ఓవర్, ఐ విల్ మేక్ యూ సీఎం అన్నాడు. ఆ రోజు నుంచి నాకేమి లేదు, కానీ నేను ఆ ప్రాంతంలో పనిచేయాలని అన్నాను. కానీ దురదృష్టవశాత్తు 2 సార్లు రాలేదు. రాకపోయినా నాకేం పర్వాలేదు, కానీ ఈ పార్టీ గెలవాలని గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా, అదేవిధంగా హిందూ దేశం ఏది చెయ్యాలని ఆలోచన చేస్తున్నటువంటి బీజేపీ వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా జీవితాంతం నేను కాలేజీలో ఉన్నప్పుడు కానీ కాలేజీ ఎలక్షన్స్లో కూడా ఎప్పుడు కూడా ఎన్ఎస్యూఐగా కాలేజీలలో మన కార్యకర్తలను గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ నా యుద్ధం కొనసాగుతుంది. తప్పనిసరిగా ఆయన ఎవరు వేమ నరేందర్ రెడ్డి గారు, రోహిన్ రెడ్డి ఇద్దరు వచ్చి నిన్న హనుమంతన్న నువ్వు 2 ఏళ్ళు కొద్దిగా ఓపిక పట్టు, తప్పనిసరిగా నీకు రాజ్యసభ ఇస్తాన్నారు. ఇది మాత్రం ప్రజల గురించి ఈ డబ్బులు నాకు వచ్చే జీతం తప్పనిసరిగా ప్రజలకు ఉపయోగపడు. ఎందుకంటే హనుమంతరావు ఈజ్ నాట్ ఏ ఓన్లీ ఓబీసీ లీడర్, ఐఎమ్ ఏ వీకర్ సెక్షన్ లీడర్. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు గురించి ఉపయోగపడుతుంది. కాబట్టి అక్కడ ట్రస్ట్కు ఇక్కడనే హనుమాన్ వైవిశాల పేద విద్యార్థులకు న్యాయం చేయడానికి నా ఉద్దేశం. ఎందుకంటే ఈ జీతం పెద్ద నాకేం లేకపోయినా నాకు చాలామంది నేను డబ్బు సంపాదించకపోయిండొచ్చు, నాకు చాలా ఆఫర్స్ వచ్చినాయి. నిజం చెప్తున్నా, ఇవాళ రోజు ఉన్న వాస్తవాలు చెప్తున్నా. పుస్తకంలోనే రాసిన ఆనాడు ఉన్నటువంటి ఎన్ జనార్దన్ రెడ్డి గారు నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నా దగ్గరికి పంపించాడు. నెలకు ఎంత ఖర్చు అవుతుందో ఇస్తాను. నేను నెల జీతం తీసుకునే క్వశ్చన్ లేదు. నాకు వెల్ విషర్స్ ఉన్నారు. ఆర్గనైజేషన్ నేను తప్పనిసరిగా నడిపించా. అదేవిధంగా పెద్దలైనటువంటి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి ఆలోచన మేరకు ఇందిరాగాంధీ సమయంలో ఏదైతే ప్లీనరీ సెషన్ జరగలే, ఆ ప్లీనరీ సెషన్లో ఆయన ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఆయన కావాలని ఆలోచనతో ఏఐసిసి అధ్యక్షుడు ఉంటే అది కూడా ఆ పని కూడా నేను చేయడం జరిగింది. కనుక నా ఉద్దేశంలో ఇప్పుడు ఒకటే కార్యక్రమం, రాహుల్ గాంధీ గారు ఏదైతే సందేశం తీసుకుపోయిండో, ఏది భారత్ జోడో యాత్రలో ఏ నాయకుడు కూడా అడగంది చెప్పినటువంటి వ్యక్తి, తెలుసుకున్నటువంటి వ్యక్తి,
ప్రజల పల్సు తెలుసుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఏమన్నాడు తెలుసా? రైతులను కలిశాడు, నిరుద్యోగులను కలిశాడు, పేద ప్రజల గురించి తెలుసుకొని ఏమన్నాడు తెలుసా? అరే నేను కేవలం ఎస్సీ ఎస్టీలకే అన్యాయం జరుగుతుంది అనుకున్నా, కానీ అందరికంటే ఓబీసీలకు అన్యాయం ఎక్కువ జరుగుతుందని వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితనా హిస్సేదారి యుక్తి భాగీదారి అన్న తర్వాతనే మన రాష్ట్రంలో 10 జిల్లాలు తిరిగా. ఆ తర్వాత మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా కామారెడ్డిలో డిక్లేర్ చేశాడు, 42% అన్నాడు. దాని తర్వాత రావడంతో, ముఖ్యమంత్రి కావడంతో ఫస్ట్ కార్యక్రమం ఏం చేశాడంటే 150 కోట్లు శాంక్షన్, కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు. ఇంటింటికి తిరిగాడు, ఇంటింటికి పోయాది మా కులగన ఎంత ఉందని చెప్పాడని. 56% బీసీలు ఉన్నారని మా రేవంత్ రెడ్డి గారే చెప్పారు. కానీ ఇవాళ గతంలో నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా దేశంలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీని 3 సార్లు కలిసినానండి. ఒకసారి 42, ఒకసారి 64, ఒకసారి 85 మంది. సార్ మాకు అన్యాయం జరుగుతుంది, మా జనాభా మోర్ దాన్ 60% ఉంటుంది దేశంలో. అదే నితీష్ కుమార్ గారు ఏది బీహార్లో జరిపితే 62% వచ్చింది, దాని తర్వాత కోర్టు కొట్టేసింది. అదేవిధంగా ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే అప్పుడు నేను అర్జున్ సింగ్ గారు హెచ్ఆర్డీ మినిస్టర్ సోనియా గాంధీ దగ్గర వెళ్ళాం. మేడం మేము లోకల్ లాంగ్వేజ్లో చదువుతాం, తెలుగు, మలయాళం, అన్ని కన్నడ